ఈ వీడియో శివన్న సిరీస్ ఎవరైతే చూసారో వాళ్ళ కోసం. ఈ సిరీస్ లో కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలి. మనం క్లైమాక్స్ నుంచి వద్దాం. క్లైమాక్స్ ఫైట్ లో ఒక 70 మంది ఉన్నారు చూసారా. వీళ్ళెవరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు కాదు. అప్పుడే స్వయంగా అందరూ, అంటే నేను స్టోరీ పెట్టగానే వాళ్ళందరూ అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళే. మీకు చెప్తే నమ్మరు, మార్నింగ్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ వరకు వాళ్ళు ఫుడ్ కూడా తినలేదు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల, టైం సరిపోకపోవడం వల్ల ఒకవైపు నైట్ ఫెయిల్ అయిపోతుంది. దాని వల్ల షూట్ చాలా ఫాస్ట్ గా జరగాలని చెప్పి ఎవ్వరూ బోన్ చేయకుండా అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. క్లైమాక్స్ అలా వచ్చిందంటే మొదటి కారణం అది మీరే. అండ్ ఇంకొకరు మా తమ్ముడు సైకో డాన్సర్ అండ్ మూర్తి. వీళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. మీరు క్లైమాక్స్ ఏదైతే చూసారో మొత్తానికి కూడా కెమెరామెన్స్ వీళ్ళే. నేను ఒక మాట చెప్పగానే ఒంగోలు నుంచి వచ్చి ఎక్కడ ఉండే షూట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళారు. నిజంగా లవ్ యూ రా. అలాగే సిరీస్ లో నా కథ తెలుసుకోవడానికి వచ్చారు కదా మా ఉపేంద్ర గారికి, అలాగే మా రాజేశ్వర అమ్మ గారికి, అంటే నాకు అమ్మ క్యారెక్టర్ చేసిన వాళ్ళకి. మీరు చూస్తే నా ప్రీవియస్ సిరీస్ లో కూడా వాళ్ళు ఉంటారు, అంటే నాతో కంటిన్యూ అవుతూ ఉంటున్నారు అనమాట. వీళ్ళతో బాండింగ్ గానీ, వీళ్ళతో టీం వర్క్ గానీ నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా షూట్ అనగానే ఈ రోజు చెప్తే రేపు వచ్చేస్తారు. మన బాండ్ ఇప్పుడు ఇలాగే ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా బెస్ట్ ఫ్రెండ్ శ్రావణ్ గారికి కూడా థ్యాంక్ యూ. అలాగే పాప్ క్యారెక్టర్ చేసింది కదా మా ప్రణవి. సో వాళ్ళు షూట్ అని చెప్పగానే వైజాగ్ నుంచి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు దగ్గరుండి మరి తీసుకొచ్చారనమాట. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అలా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. శివన్న మనిషి ఇక్కడ హ్యాండ్ కట్ చేస్తే చూసావు మైకులు. సో ఆ సీన్ కి అయితే గాజువా కుర్రోలు చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే నాయుడు చెప్పకు కూడా. అలాగే మా చందు అల్లడివి రిసార్ట్ మొత్తం షూట్ చేసుకోవడానికి ఇచ్చి మాకు చాలా సపోర్ట్ చేశారు. వాటర్ ఎక్కువైపోతే అందులో వాటర్ కూడా తోడించి మాకు ఎంత సపోర్ట్ చేసినందుకు మీ టీం అందరికీ, చందు నీకు ఒక్కరికే కాదు మీ టీం అందరికీ కూడా నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటది. లవ్ యూ. అలాగే మా గాయత్రి నా ఇంట్లో మనిషే. నన్ను ఒక అన్నయ్యలాగా, వాళ్ళ అమ్మ అయితే నన్ను సొంత కొడుకులానే చూస్తుంది. షూట్ అనగానే మాకు ఎక్కడ లొకేషన్ దొరకపోతే వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు ఉండి వాళ్ళకి ఏం బర్డెన్ లా ఫీల్ అవరు, సొంత కొడుకు వచ్చినట్టే చూస్తారు. నిజంగా నా లైఫ్ లో వాళ్ళు దొరకడం నా అదృష్టం. ఒక సొంత ఫ్యామిలీ దొరికింది నాకు. గాయత్రి మా లైఫ్ లోకి వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మన బాండింగ్ ఎప్పుడు ఇలానే ఉండాలి. శివన్న ఇక్కడ కత్తి ఇట్లా పొడిచి చంపుతారు కదా, వాళ్ళు ఎవరో తెలుసా, మిడిల్ క్లాస్ డ్రామాస్ టీమ్ అనమాట. మన అఖిల్ అలాగే వాళ్ళ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ నేను పిలవగానే గాజువాక నుంచి వచ్చినందుకు. అలాగే గణేష్ అన్న క్యారెక్టర్ చేశారు చూడండి, ఆయనకి మెయిన్ గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సిరీస్ మొత్తం ఆయన ద్వారా నడిచింది. అలాగే గణేష్ అన్న తమ్ముడు క్యారెక్టర్ క్యాసో, నీకు కూడా థ్యాంక్ యూ నాన్న. నీ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అంతే లల్లి నేర్పిస్తారు గుర్తుందా, అంటే వీళ్ళందరూ కూడా హెచ్చర్ల కుర్రలు అనమాట. ఒక మాట చెప్పగానే సుమారుగా 4 రమ్మంటే 10 మంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటది. సో అలాగే లల్లి నేను రూమ్ లో ఉండేటప్పుడు వాళ్ళ మదర్ వచ్చి డోర్ తీస్తుంది. వాళ్ళ మదర్ ఫాదర్ అనమాట. వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పిన, నైట్ 10 గంటలకు షూట్ అని చెప్పగానే ఏం ఆలోచించుకుంటే తప్పకుండా రమణ గారు వస్తామని చెప్పి వచ్చారు. నిజంగా మీకు థ్యాంక్స్ అండి. శివర్ణ ఇల్లు చూసారా, ఆ ఊరు పక్కన కొండమలగం దగ్గర ఒకసారి హౌస్ అనమాట. అది వెళ్ళి ఒక మాట అడగగానే రమణ తీసుకోండి మీకు ఏం భయం లేదు, వాళ్ళ మర్యాద ఎలా ఉండదు ఒక మాట చెప్తాను చూడండి. మేము షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో టీ చేసి తీసుకొచ్చి మాకు ఇచ్చారండి. అంతా సపోర్ట్ చేశారు సార్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియో మీరు చూసినా చూడకపోయినా నేను మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. లల్లి శివన్న కాలు మీద పడ్డది ఆ సీన్ చూసారు కదా. సో ఆ ఇల్లు అంతా కూడా మా ఊరే మహేష్ అని చెప్పి ఉంటారు. అంటే వాళ్ళు వైజాగ్ లో ఉంటారు. సో ఆ ఇల్లు ఖాళీగానే ఉంటది. బట్ ఎప్పుడు నేను షూట్ కి అడిగినా సరే లేదు కాదంటారు. ఏ డిస్టర్బెన్స్ జరిగినా, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సరే, నా ఫస్ట్ జర్నీ నుంచి ఇప్పుడంటే నేను ఫేమస్ అయిన ఎవరైనా ఇస్తారు కానీ ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా నాకు అడ్డు చేయలేదు. మేబీ అట్లా ఒక వీడియో చేసి మీకు థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా తక్కువ. బట్ ఏ రోజైనా మీరు ఏదైనా అడిగితే నేను కాదనుకుంటా చెయ్యాలి. అది నేను మీకు ఏ రోజైనా చేయాలనుకుంటే అదే చేస్తాను. లవ్ యూ అని. అలాగే